వెల్కమ్ టు iDream మీడియా. సో వెయిట్ లాస్ చాలా మంది దీనికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఓన్లీ వాటర్తోనే ఉంటుంది బాడీ అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి ఊబకాయం అనేది తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వారి కోసం స్పెషల్ డైటే ఉంది. సో ఈజీగా తగ్గొచ్చు అని చెప్తున్నారు పావని గారు. సో వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ అండి మీరు. సో ఎటువంటి వెయిట్ లాస్ అయినా అంటే ఊబకాయం దేని వల్ల వచ్చినా, సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినా, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చినా, ఇతర అనారోగ్య సమస్యల వల్ల అయితే ఈ 90 డేస్లోనే వెయిట్ లాస్ అనేది చేస్తారు. 90 డేస్ మినిమం అండి. ఎందుకంటే చాలా మంది షార్ట్ కట్స్ ఫాలో అవుతూ ఉంటారు. 10 రోజుల్లో తగ్గిపోవాలి, నెలలో 5 కేజీలు తగ్గిపోవాలి అని చెప్పేసి. అసలు హెల్దీ వెయిటే కాదు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ బ్యాక్ రాకూడదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకొని వెయిట్ లాస్ అన్ని స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఈ 3 monthsలో వీళ్ళు ఎంతైతే వెయిట్ తగ్గుతారో స్టాప్ చేసిన తర్వాత ఆ వెయిట్ అనేది బ్యాక్ రాదనమాట. కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్. ఓన్లీ వెయిట్ లాసే కాదు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం హెల్దీగా డైట్ ఇస్తూ వర్కౌట్స్ కూడా చేపిస్తూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. ఎస్. అయితే డాక్టర్ గారు జనరల్గా వెయిట్ ఈ వాటర్ వల్ల వస్తూ ఉంటుంది కొందరిలో. సో మనం వాళ్ళని పట్టుకొని చూసినా కానీ ఇలా పఫీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బరువు తగ్గడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరేం చెప్పారంటే 90 డేస్లో ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారన్నారు. వాళ్ళకి ఏమైనా స్పెషల్ డైట్ ఉంటుందా? 100% ఉంటుంది. వాళ్ళకి వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ అనేది ఉంటుందండి. బాడీలో ప్రోటీన్ కూడా తగ్గి ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ప్రోటీన్ అనగానే ఇంకా దాన్ని డ్రగ్స్ కంటే డేంజర్గా చూస్తూ ఉంటారు. అమ్మ ప్రోటీన్ పౌడర్స్ అనగానే మైండ్లో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏమీ పౌడర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ డి, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకోవాలి. సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాం. డెఫిషియన్సీ ఉంటే రూట్ కాజ్ తెలుసుకొని దాని ప్రకారంగానే వాళ్ళకి వాటర్ వెయిట్ అయ్యి మజిల్ గెయిన్ అయ్యి ఫ్యాట్ లాస్ అయ్యేటట్టు 3 monthsలో వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. లేదు డెఫిషియన్సీ కూడా లేదు అని అంటే కనుక వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఏమైనా తగ్గి ఉందా, సో వాళ్ళు అసలు హెల్దీగా ఉన్నారా, 10 నిమిషాలు నడవగలుగుతున్నారా, లేకపోతే వీక్గా ఉన్నారా, ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్గా డైట్ అనేది డిజైన్ చేస్తాము. సో ఇందులో వర్కౌట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే లైట్గా స్టార్ట్ చేయాలి, హెవీగా అయితే కాదు. ఓకే. అంటే ఒకవేళ ఈ వాటర్ కంటెంటే ఉంది ఓన్లీ, సో తగ్గాలంటే స్పెషల్ డైట్స్ ఉంటాయా? అంటే ఈ ఆహారాలు తీసుకోవాలి, ఈ ఆహారాలు తీసుకోకూడదు, అలా ఉంటుందా ఏమన్నా? ఉంటుందండి ఖచ్చితంగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు హై కార్బ్స్ అనేది అవాయిడ్ చేయాలి. హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. హై కార్బ్స్ అనగానే యూజువల్గా మన సౌత్ ఇండియన్ డైట్ ఎలా ఉంటుందంటే మనం మార్నింగ్ ఇడ్లీ దోశ తీసుకున్నామా, మధ్యాహ్నం రైస్ తీసుకుంటాము, ఇప్పుడు నైట్ రైస్ మానేసి చపాతి తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎవ్రీథింగ్ కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తాయి. సో ఇక్కడ వాళ్ళకి వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారంగా పర్ కేజీ బాడీ వెయిట్ 0.8 to 1.2 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఫైబర్ అనగానే పచ్చి తినాలని అనుకుంటూ ఉంటారు, అలా ఏమీ ఉండదు. కొన్ని వెజిటేబుల్స్ వీళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ లో ఎక్కువ తీసుకోవాల్సింది బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. మన క్యాలరీస్ కూడా తగ్గి ఉంటాయి ఇందులో. దీన్ని నెగిటివ్ క్యాలరీస్ అంటారనమాట. అంటే ఇప్పుడు కీరా అనుకోండి, 100 grams కీరాలో మనకు 20 calories వస్తాయి. బట్ మనం తిన్న తర్వాత మన బాడీ మినిమం 50 to 60 calories ని బర్న్ చేస్తుంది. అంటే నెగిటివ్ క్యాలరీస్, అంటే మనం తిన్న తర్వాత ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేస్తాం. సో దీనివల్ల ఫైబర్ వల్ల వెయిట్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, గట్ హెల్దీగా ఉంటుంది. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మేడం అయితే 90 days అన్నారు కదా, సో బరువు బాగా ఉన్నారు, 90 daysలో బరువు తగ్గాలి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళకి బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటే సో ఎలాగా? ఓకే, ఫస్ట్ ఏంటంటే క్లయింట్ ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి మేజర్మెంట్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఎంప్టీ స్టమక్లో. మేజర్మెంట్స్ అప్డేట్ చేసిన తర్వాత బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ కన్సల్టేషన్ వీడియో కన్సల్టేషన్ ఉంటుంది. సో బ్లడ్ రిపోర్ట్స్ ప్రీవియస్ 3 months ముందు చేయించుకున్న బ్లడ్ రిపోర్ట్స్ అయినా మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ బిన్ మోర్ దెన్ 6 months అంటే మళ్ళీ మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే 100% చెప్తున్నాను, ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఆల్రెడీ డయాబెటిక్లోకి వచ్చేసాము, 1 year నుంచి టాబ్లెట్ వాడుతున్నాం, బట్ కాళ్ళ మంటలు తిమ్మిళ్ళు బాగా ఉన్నాయి కానీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ డైట్తో. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ TSH హార్మోన్ మనకు రిపోర్ట్స్లో 3 to 5 లోపల ఉంటే వెయిట్ లాస్ బాగుంటుంది. లేదు 5 కంటే ఎక్కువ ఉంటుంది, 7, 8 ఉంది అని అంటే కనుక వాళ్ళకి అది కంట్రోల్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని ఫర్దర్గా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేయాలి. అయితే ఇక్కడ డైట్లో
పౌడర్స్ కానీ ఎనీథింగ్ ఏమీ ఉండవండి. అండ్ స్పెషల్ డైట్స్ అంటే మీరు కూరగాయలు ఇవి పచ్చి కూరగాయలే తినాలి, ఓట్సే తినాలి, లిక్విడ్సే తాగాలని కూడా ఏమీ ఉండదు. క్లయింట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్ ఉందా, ఐటీ ఎంప్లాయీసా, 1 టైం కుక్ చేసుకుంటారా, 2 టైమ్స్ కుక్ చేసుకుంటారా, ఇదంతా డైటీషియన్ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. దాని ప్రకారంగానే పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తారు. వీళ్ళు డైలీ ఫుడ్ పిక్స్ పంపించాలి. వర్కౌట్స్ లో వచ్చేసి గ్రూప్ లైవ్ సెషన్స్ ఉంటాయి, ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు. సో 5:30 to 6:30 అలా లైవ్ సెషన్స్ ఉంటాయి. ఒకవేళ లైవ్ సెషన్ మిస్ అయిపోయారు అంటే మనము రికార్డెడ్ వర్కౌట్ వీడియో కూడా పంపిస్తాం. అంటే ఒక ఫీమేల్ ఆర్ మెన్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఇంట్లో ఉండే హ్యాపీగా వర్కౌట్స్ చేస్తూ ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. డైట్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో అస్సలు ఇవి తినకూడదు, ఇంత వాటర్ తాగాలి, ఇలా అంతా కూడా లెక్క ప్రకారం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా మిస్ అవుతారు, చాలా క్రేవింగ్స్ కూడా ఉంటాయి. వన్స్ ఇది ఆపేశారు అనుకోండి, ఆ క్రేవింగ్స్ వల్ల ఇంకా ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీ డైట్ అనేది అలా ఉండదు. ఎస్ అండి. యూజువల్ గా చాలా మంది ఏంటంటే ఈజీ థింగ్స్ లో ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మనకేంటంటే ఏ డైట్ అంటే నేను తక్కువ తినాలి, 2 టీ స్పూన్ల రైసే తినాలి, ఇంతే తినాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా తీసుకుంటే బాడీలో ప్రోటీన్ అంతా పోతుంది, మజిల్ లాస్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఒకటేసారి స్టాప్ చేయగానే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మా క్లయింట్స్ కి అయితే మేము చీట్ మీల్స్ కూడా పెడతాం. ఎందుకంటే చీట్ మీల్ వల్ల బెనిఫిట్ ఉంటుందండి. వాళ్ళు హ్యాపీగా వీక్లీ వన్స్ చీట్ మీల్ తీసుకున్నారనుకోండి, మైండ్ ఫుల్ గా తీసుకుంటారు, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఏదైనా తినండి, చీట్ మీల్ అయితే ఖచ్చితంగా మేము ఇంక్లూడ్ చేస్తాం. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి డైట్స్ అన్ని 10 రోజుల వరకే మనకు బాగుంటాయి. మళ్ళీ ఏదో ఒక రోజు మనం రైస్ తీసుకుని నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చినప్పుడు వెయిట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ డైట్ లో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగానే, ఒకవేళ రైస్ తీసుకోకుండా ఉండలేమని చెప్తూ ఉంటారు మాకు కొంతమంది క్లయింట్స్, వాళ్ళకి రైస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా డైట్ అనేది డిజైన్ చేస్తాం కాబట్టి 3 months తర్వాత కూడా వాళ్ళు అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయగలుగుతారు. అయితే 90 days లో వీరు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. 100%. సో వెయిట్ లాస్ అయ్యారు, 90 days వాళ్ళది కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏంటి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది కూడా మీరు గైడ్ చేసి పంపిస్తారు. 100% గైడ్ చేస్తాము. అండ్ మెయింటెనెన్స్ డైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు 3 months అయిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కొలెక్ట్ చేస్తాము, చూపిస్తాం ఇంత తగ్గారు అని చెప్పేసి. కొంతమంది 100 kgs ఉన్న వాళ్ళు 15 kgs తగ్గారు అనుకుందాం. సో వాళ్ళు ఇంకా తగ్గాలి అనుకున్నప్పుడు మాతో కంటిన్యూ అవుతారు. లేదండి మేము లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం అనాలనుకున్న వాళ్ళకి మెయింటెనెన్స్ డైట్ అనేది ఇస్తాం. అంటే ఫర్దర్ గా మీరు ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనేది మెయింటెనెన్స్ డైట్ అనేది ఇస్తాం అన్నమాట. అంటే క్లయింట్ కి మీరు అవైలబుల్ గా ఉంటారా? చాలా మంది చాలా డైటీషియన్స్ తో చాలా కంప్లైంట్స్ ఉంటున్నాయి, అంటే అవైలబుల్ గా ఉండరు, కాల్స్ పిక్ చేయరు ఇలాగా. సో మీ విషయంలో ఎలా ఉంటుంది? అలా ఉండదండి. ఇప్పుడు ఎవరైనా క్లయింట్ అలాట్ చేసినప్పుడు వాళ్ళకి 3 months కి ఒక పర్సనల్ డైటీషియన్ ఇస్తాం. ఆల్టర్నేట్ డైటీషియన్ కూడా ఉంటారన్నమాట. సో గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. సో ఒకవేళ ఈ డైటీషియన్ కాంటాక్ట్ అవ్వకుండా వేరే డైటీషియన్ కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ విషయంలో అయితే పర్సనల్ డైటీషియన్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పిక్స్ షేర్ చేస్తూ ఉండాలి. ఒకటేనండి, ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారంటే వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి కాంటాక్ట్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకపోతే మాకే బ్యాడ్ నేమ్ కదండి. సో ఖచ్చితంగా ఇక్కడ 100% రిజల్ట్స్ తోనే వాళ్ళకి ప్లాన్ చేస్తాం. అంటే ఒబెసిటీ వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, చాలా రకాల అనారోగ్య సమస్యల వల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి డైట్ అనేది ఇవ్వడం జరుగుతుందా? ఎస్ అండి. వాళ్ళ రూట్ కాజ్, అసలు వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అసలు వర్కౌట్ చేయగలుగుతారా లేదా, ఇదంతా క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ ఇంట్లో ఆయిల్ ఎంత వరకు యూజ్ చేస్తున్నారు, ఎనీథింగ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నట్టు చూసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం హెరిడిటరీ ఏమైనా ఉందా కూడా చేసుకుంటాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా లావుగా ఉన్నారా, ఇదంతా చూసుకుని దాని ప్రకారంగానే గైడెన్స్ అనేది ఇస్తాం అన్నమాట. ఖచ్చితంగా అండి. సో ఈ బరువు పెరిగాము, చాలా దిగులుగా ఉంది, లేదా అనారోగ్య సమస్యలు వచ్చాయి, సో డయాబెటీస్ ఉంది, వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, దానికి కారణం ఒబెసిటీ, ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. నిజంగా నాకు కూడా పర్సనల్గా చాలా తెలుసు మీ డైట్ గురించి. సో దాంట్లో ఏమీ మరీ అసలు డైట్ తినకుండా అయితే ఉండడం ఏమి ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్ తగినట్లుగా డైట్ అనేది ఉంటుంది. సో రైస్ తినొచ్చు, ఈజీగా వెయిట్ తగ్గొచ్చు కూడా. సో గైడెన్స్ కూడా ప్రాపర్గా ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.